వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ భాష. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పైన చాలా కృతజ్ఞతలండి. ఇంకా ముందు ముందు కూడా మీ అందరి సపోర్ట్ ఇలానే ఉండాలి, మన ఛానల్ ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాము. దోస్తులు డైలీ మార్నింగ్ పెట్టే ఇల్లరిక పాలుడు అనే సిరీస్ ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దోస్తులు ప్రతి ఒక్కరికి చెప్తున్నాము, ఎంతో కష్టపడి చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని కష్టమైన ఇష్టంగా మీకోసం తీసుకొస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని చూసి చిన్న లైక్ చేసి ఐపాన్స్ కూడా పెండి. ఈ మధ్య లైకులు బాగా వస్తున్నాయి దోస్తులు. మా బాధని అర్థం చేసుకొని, మా కష్టాన్ని అర్థం చేసుకొని మీరు బాగా లైకులు కొడుతున్నారు. చాలా ఆనందంగా అనిపిస్తుంది. షేర్స్ కూడా బాగా వస్తున్నాయి దోస్తులు. అట్లనే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మన వీడియో షేర్ చేసుకుంటుండ్రు దోస్తులు. మన ఛానల్ అనేది ఈజీగా గ్రో అప్ అవుతుంది. ఏమైంది పెంటక్క, ఇల్లరిక పల్లెడు అనే సిరీస్ సాగదీస్తున్నారు అని కొంతమంది కామెంట్లు చేసిరు. ఇంక వస్తా దోస్తులు, ఒకటేసారి కంటెంట్ అనేది తీసుకురావాలంటే అది కూడా కష్టం అవుతుంది కదా. అందుకే కొంచెము అత్త చేతుల ఎట్టెట్ల బాధలు పడ్డారు, ఇల్లరిక పల్లుడు కానీ బిడ్డ కానీ ఎట్టెట్ల బాధలు పడ్డరు, ఎన్నెన్ని బాధలు అనుభవించిరు, తర్వాత వీళ్ళ వల్ల అత్త ఎంత బాధపడుతుందో అలాగా సిరీస్ చూపించాలనుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు మేము ఇంట్రెస్టింగ్ గా చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ఇంట్రెస్టింగ్ గా తీసుకొని దాన్ని ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయడం మర్చిపోకూడదు. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఇంకా ఎన్ని రోజులు బావా ఇట్లానే ఉంటావు? మందందరూ అనేది బాగానే ఉంది, నువ్వు చేసేది బాగానే ఉంది. అరే ఏమైందని ఇప్పుడు మన జీవితంలో ఆ దేవుడు ఎట్లా రాస్తే అట్లనే జరుగుతుంది. ప్రతిదానికి టెన్షన్ తీసుకోవద్దు, బాధపడొద్ది. అంటే మన జీవితంలో దేవుడు గిట్లనే రాసిండు రాత, ఇట్లనే జరుగుతుంది అనుకోవాలా చెప్పు? రాత రాసేది దేవుడు, దాన్ని మార్చుకోగలిగేంత సత్తా కూడా మనకుంది, అది గుర్తుపెట్టుకో. అబ్బో మస్తు డైలాగ్ చెప్పినావు. మరి చెప్పాలా కదా, ఉత్తగా ఉలాముంటే ఏమొస్తుంది బావా? ఇప్పుడు పెళ్లికి పెళ్లి పిల్లగాని చేసేందుకు బట్టలకు పైసలు కూడా లేవు మన దగ్గర. మరి ఎట్లా గిట్లయితే నువ్వు చెప్పు, ఎట్లా చేద్దాం? ప్రతి దానికి అందరి దగ్గర అప్పు అడుకుంటే మంచిగా ఉంటుందా? ఆ అప్పు తెరుపుతందుకు నానమ్మ ఘోరాలు పడుతున్నాం. ఆ బాధ కూడా నీకు చూస్తూనే ఉన్నావు, నీకు తెలుస్తూనే ఉన్నది కదా. అరే మొన్న ఒక ఎగ్జామ్ రాసినని చెప్పిన కదని, గది వస్తే మనకు జాబ్ ఎక్కుడే. అబ్బా, అసొంటి ఎగ్జామ్లు ఎన్నో రాసిన, ఒక 30 గల రాయొచ్చు దగ్గర దగ్గర. దాన్ని జాబ్లలో ఒక్కటి కూడా రాకపోయి ఇది వస్తుందని నమ్మకం ఏముంది? ఏమోనే, నాకు అట్లా గుర్తుంది నీకు జాబ్ వస్తుంది. నా కళలు ఏమైంది తెలుసా? జాబ్ వచ్చింది, టిక్ టాక్ తయారైపోయినా మీ అమ్మ నా కోసం మామూలుగా కుళ్ళుకుంటలేదు తెలుసా. అట్లున్నది ఇక. నిజమైతే బాగుండు దేవుడా. ఇది నిజమే బావా, నువ్వు గనక డ్యూటీ ఎక్కినావు అనుకో మా అమ్మ నీ మీద బాగా అంటే బాగా కుళ్ళుకుంటది. ఆ జాబు నా కొడుకు కన్నా రాకపోయే, ఈయనకి ఎట్లొచ్చింది, ఈయనకు చదువురా సంధ్య రాదని బాగా ఫీల్ అవుతుందా కదా చూడు. అవునే, నిన్ననే పరిశారైనా ఇంకా లాటరీ ఆమె వస్తే ఇంకా లాటరీ చదవనికి రాదా అని అంటే నా ముఖం అంత ఎడ్డిగా లెక్క కనిపిస్తుందా అని నాకు అస్సలు అర్థం కాలేదు. మీ అమ్మ ఏం ఆలోచిస్తుంది, ఏం కథ? అబ్బాబ్బా అవార్డు ఇవ్వాలి మీ అమ్మకు. అంటే నా ముఖం ఏమో చదువురాని ఎడ్డి గొర్రె లెక్కుందంట. మీ అన్నదేమో ఓ చదువు వచ్చిన ఎలిగిపోయిన ముఖం ఉంటుంది చూడు, ఫస్ట్ ర్యాంకర్ది, అట్లా కనిపిస్తుందంట. ఏమనాలి మీ అమ్మని, అందుకే సప్పుడు దాంట్లో లోపలికి వచ్చేయమన్నా. విన్నావు కదా నువ్వు. అవును బావా, నాకు నవ్వు రాలేదు, ఏం కోపం వచ్చింది అట్లొచ్చింది. కాదు బావా, ప్రతి దాంట్లో చీప్గా చూస్తుంది. నీకు చదువు రాదంటే ఎవరు నమ్ముతారు? ఈయన ముఖం అట్లా కొడతలేదు కదా బిడ్డ అని అంటుంది. ఇక నేను ఏమనాలి? కింద నుంచి మీ దాకా చూసినా సప్పుడు దాకా వెళ్ళేసి వచ్చిన. గట్టిగా అంటే ఆడ లొల్లి పంచాదే అవ్వు. ఏమో మా నాయన లొల్లి పెట్టుకుంటా అని అన్నాడా నైటు. మళ్ళీ ఏమైందో, ఏదో మాట మురుపంలో ఎవరు వచ్చిరా బయటికి పోయిరా, ఇంకా అదే జోలు మాట్లాడుకుర్రు. నాకు తెలిసి ఇప్పుడు సాయంత్రము బాగా పంచాయతీ పెట్టుకుంటారు బావ మా అమ్మ గురించి. అవునే, అమ్మో మస్తు తెలివితేటలు ఉన్నాయి మీ అమ్మ దగ్గర. ఉన్న పైసలని బగ్గా తింటదా? ఎటు పెడుతుంది అంతగానం ముసలి దానికి? ఏం ఖర్చులు ఉంటాయి అంతగానము? 50,000 కాదు, ఈమెనంట 80,000 తీసుకుందంట నేనే. 80,000? మరి అన్ని గనము మా నాయన కిరక లేకుంటే ఎటు పెట్టొచ్చు బావ, నాకు అర్థమైతలేదు. మరి సాటుంగా సేటుంగా కోడల కోసం ఏమైనా బంగారం గిట్లా చేపిస్తుందా ఎట్లా? అంత సీన్ లేదు. బంగారం గిట్ల చేపియాలంటే మీ అన్న దగ్గర పైసలు వసూలు చేసి చేపిస్తుంది. ఆమె పైసలు పెట్టి ఆమె సొమ్ము పెట్టి చేపియదే. అమ్మో పానం పోతుంది ఆమెకు. అది కూడా కరెక్టే. అగో ఫోన్ వస్తుంది, ఎవరో. హలో, చెప్పండి మేడం. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. వస్తాం. ఓకే మేడం. ఆ, నీకు ఇంగ్లీష్ మాట్లాడడం కూడా వచ్చా? అబ్బో, ఇదెక్కడ ఆశ్చర్యం. ఎవరు బావా ఫోన్లా? అమెరికా నుంచి ఫోన్ చేస్తురా, లండన్ నుంచి ఫోన్ చేస్తురా? ఏ పిచ్చిదానా కాదే, 5వ తరగతి అన్న చదువుకున్నావు, ఇంకా ఇంగ్లీష్లో చదవడం రాదు, అదో ఇదో మాట్లాడడం రాదు. ఎందుకున్నవే నువ్వు? మొన్న ఎగ్జామ్ రాసిన అండ కదా, అదే ఇంటర్వ్యూకి రావాలి, ఇంటర్వ్యూలో పాస్ అయితేనే నీకు జాబ్ వచ్చినట్టు అని ఫోన్ చేసింది మేడం. చూసినావా నీ ముఖానికి రాకపోయినా అని నువ్వు అనుకుంటావు, మీ అమ్మ అనుకుంటుంది. ఇప్పుడు చూసినావా, జాబు కొట్టేదానికి 50% దగ్గరలున్నా కొట్టిందనుకో మీ అందరినీ చిట్కలేసి పడేస్తా. అబ్బో, ఇక రూటే మారిపోతుంది మా బావది. ఇక నన్నేడ పట్టించుకుంటాడు అప్పుడు. అవునే, నిన్నేడ పట్టించుకుంటా, ఇంకో దాన్ని వేసుకోను. హ్మ్,
నీ ముఖానికి నేనే మా ఎక్కువ ఇంకోటి రాకపోయినా అది. అంతేనా? నువ్వు అనుకుంటున్నావు కాలేజీ పోయే రోజులల్లా ఏం ఆడపిల్లలు పడేది మస్తు అజ్జేసేది. ఏదో మీ అమ్మ మాట్లాడిన మాటలకి కరిగిపోయిన తప్ప, కరిగిపోయి నేను వేసుకున్న తప్ప ఇంకా వేరే దానికి ఏం కాదు తెలుసా అని. అవును బావా, నిజంగా చాలా అందంగా ఉంటివిలే గాని ఇంక ఈ మధ్య పానీ పాట శాతగా ఇంట్లో వంతున్నావు కదా, అందుకే కోపం వస్తుంది. నాకు కొంచెం కోపం వస్తుంది. ఇక మా ఇంట్లోకైతే ఇంత కోపం ఉంది నీ మీద. అదే ఇంకా నాకు చిన్న చిన్న పనులు చేయాలంటే ఇష్టం ఉండదే. ఎప్పుడైనా నేను జాబ్ కొడతా, లేకపోతే కొన్ని రోజులు ట్రై చేస్తా, నా పిల్లలు పుట్టేదాకా ట్రై చేస్తా. ఇంకా పిల్లలు పుట్టినప్పుడు పైసలు ఎట్లా అవసరం, అప్పుడు ఏదో ఒక జాబ్ దొరికించుకుంటా ప్రైవేట్గా అనుకున్నా కానీ మీ వాళ్ళు ఇంత చీప్గా తీసి పడేస్తారు, ఇజ్జత్ లేకుండా మాట్లాడతారని అస్సలు అనుకోలేదు తెలుసా. ఏమో పోనీలే, ఇంకా జాబ్ వస్తే మనమే సెటిల్ అవుతాం. ఈడు ఉండనే ఉండొద్దు, బయట పోయి బతకాలి. అవునే నిజంగా. అమ్మో మీ అమ్మని చూసుకుంటా నేను డ్యూటీ చేసుకుంటా అస్సలు బతకలేను. నేను చేసే జీతం ఇంత అని తెలిసిందనుకో మీ అమ్మ ఊకునేదేనా? అమ్మో అంత నాకు ఇవ్వాలి ఇంత నీకు ఇవ్వాలి, ఇవన్నీ నా చేతిలో పెడితే నేను సంసారం నడిపిస్తా, సామాన్లకు ఊకైతున్నాయా, మీకు తిండి ఊకనే పెడుతున్నానా అని గట్లా ముత్తుకుంటది. ఏమొద్ది తల్లి, మనము డ్యూటీ ఎక్కంగానే జంపు. మరి ఎప్పుడంట ఇంటర్వ్యూ అంటే? ఇప్పుడు క్వశ్చన్లు అడుగుతుంటారు చూడు సినిమాలలో, గట్లనేనా? అంటే అలా పాస్ అయితేనే ఎక్కించుకుంటారు, లేకుంటే ఉత్తదేనా డొల్లనా? అంతేనే, ఏ దానికైనా ఇంటర్వ్యూ ఉంటుంది, అది పాస్ అయితేనే రమ్మంటారు, ఇంకా లేకుంటే ఇంటికాడనే మళ్ళీ వేరే ట్రై చేసుకోవాలి. అబ్బా, ఏం లేదు బావా, నాకెందుకో బాగా కొడుతుంది. ఈ దాంట్లో పాస్ అవుతావు, పక్క జాబ్ కొడుతావు, డ్యూటీ ఎక్కుతావు. నేను రోజు టిఫిన్ బాక్స్ కట్టించే బాధ్యత నాది. చూసినావా, నా కళ్ళ అదే కనిపిస్తుంది, అదే తిరుగుతుంది. ఇది నిజం కాకపోతుందా చూడు. అమ్మ, నీ నోటి నుంచి అన్నవంటే నిజమైతుంది అది. ఇన్నేళ్ల సంధి చూస్తున్నా, మహాలక్ష్మి లాంటి నోరే నీది. అబ్బో, ఈ మధ్య ఎందుకో మంచి మంచి మాటలు వస్తున్నాయి. మరి ఎవ్వరు చూసుకోకుండా పెళ్ళమే నన్ను ప్రేమగా చూసుకుంటే పెళ్ళ మీద ప్రేమ వేరు కదా అని మరి. అంతే అంతేలే. ఇంకా ఇప్పటి నుంచి తెలుస్తుంది మీ అమ్మకు మీ వాళ్ళకి అందరికి, ప్రతి దానికి చిన్నదానికి పెద్దదానికి అల్లుడు అల్లుడు ఇట్రా అట్రా అటు పోవాలి ఇటు పోవాలి అని చెప్పేది కదా. ఇప్పుడు ఓనికి పని చెప్పుకుంటుందో ఎవడు చేసి పెడతాడో, గోళీలు అవి ఇవి దావకొండ పొంటి తిప్పుడు, ఎవడు తిరుగుతాడో ఆ మెంబటి చూద్దాం. ఏ ముందు ముందే అట్లాంటివి అనకు బావా. డ్యూటీ అయితే ఎక్కని తీయరాదు, డ్యూటీ ఎక్కినాక ఆ కథ. నువ్వు అన్నావు కదనే, నువ్వు అన్నాక డ్యూటీ ఎక్కుడు పక్క ఖాయం. ఓ శ్వేత, ఇటు రావే. మీ నాయన నన్ను మస్తు బాధలు పెడుతుండు. ఏం చేయాలి ఇంతోని? నాకన్నా సావొస్తలేదు. మంచి మంచి వాళ్ళని తీసుకుపోతుండా దేవుడు, నన్నెందుకు తీసుకుపోతలేడు? ఈ అవ్వ, ఈ ఇంట్లో ఏం గొర్ర కాకుండా చేస్తున్నారు నన్ను. అంతగానో మోసాలేం చేస్తున్నానే? ఎవరిని ముంచిన సీత? దా ఒకసారి రా, మీ అయ్యకు బుద్ధి చెప్పొద్దురా ఒకసారి. ఓ ఏమైందే మీ అమ్మకు? నడు నడు ఊరుకు ఊరుకు, బరిగే తీసుకొని కొడుతుండా ఏంది మామ? ఏ ఊకో బావా, దాదా నువ్వు కూడా రా. అమ్మో, కోపం వచ్చినా కొట్టనే కొడతాడు. నడువు. ఏ కొట్ట నూకోవే, కొద్దిసేపు ఆగు, మెల్లగా పోదాం, కొట్టినాక పోదాం, తియ్యే చూసి నవ్వుకోవచ్చు ఇంతసేపు. ఏంది బావా పరాశకం ఆడతావు? నడువు. గట్టిగా కొట్టిండనుకో ఇంకా పెళ్ళిలో మా అమ్మ లేనిది ఏం కాదు. ఇక మూల పడ్డదనుకో అన్ని మన పానానికి పడతాయి. ఎందుకు వచ్చిన బాధ? నడు నడు. అది కూడా కరెక్టేనే, పైసలన్నీ ఆవ చేతిలో పెట్టుకొని తిప్పుడంతా మన మీద తిప్పిస్తుంది. వద్దు వద్దు నడివే తల్లి, మీ అమ్మకి ఏం కాకుండా చూసుకోవాలి పెళ్లి మొత్తం అయిపోయేదాకా, లేకుంటే మనకున్నదే బాధ. శ్వేత, ఇంతసేపు ఏం చేస్తున్నావే? జర రా అమ్మా. ఎందుకు అట్లా సీరియస్ అయితే నువ్వు? జరుండ రాదు, బుజ్జి వచ్చినాక మాట్లాడదాం. నేనేం దొంగ పని చేసిందో అడుగుదాం. ఓయమ్మో ఓయమ్మో, నన్ను కొట్టనే తిట్టనే ఏం చేయాలి ఇంతోని? అగో పళ్ళున చర్చిండు. ఆగో, ఏమైంది నాయన? గట్ల కొడుతున్నావేంది అమ్మను? ఏమైంది? అంత అయిపోయినాక ఇప్పుడు వచ్చినావే? ఎప్పటి నుంచి కూతలేస్తున్నా, ఎప్పటి నుంచి పిలుస్తున్నా? రా సీతమ్మ రా అంటే ఓమ్మో, నువ్వు మేనేజర్ బిడ్డ కంటే ఎక్కువ చేస్తున్నావు. మరి మేనేజర్ బిడ్డ కాకుంటే దొంగ బిడ్డ అనుకుంటున్నావానే? అవును, నా బిడ్డ ఎందుకైతుంది? నీ బిడ్డనే, నీ బిడ్డనే. అదేంటమ్మా అంటే నాయన మేనేజర్, నువ్వు దొంగవా? ఏమైంది? అంత పెద్ద దొంగతనం నువ్వేం చేసినావు? నేనేం చేయలేదు బిడ్డ. ఉత్త పుణ్యానికి మీ నాయన నన్ను బదలాం లేపుతున్నాడు. ఉత్త పుణ్యానికి కొట్టిపాడు చేసిండు. ఇప్పుడు ఏమనాలి చెప్పు? పెండ్లి పెట్టుకున్నది ఇప్పుడే, లొల్లి పంచాది పెట్టుకొని నేను అమ్మగారింటికి పోతే ఈడు ఏం పీక్కుంటాడో పీక్కొని పోతామా ఇంటికి. అరే, అల్లుని ముందు ఏం మాటలు మాట్లాడుతున్నావమ్మా? ఊకో. మరి అల్లుని ముందు కొడతాందుకు సిగ్గు లేదా? ఈ సిగ్గు తప్పినోనికి ఇంట్లోనే ఉంటాడు అల్లుడు. అల్లు ముందట కొడితే గలీజ్ ఉంటది. అల్లుడు ఏమనుకోవడానికి తెలివి లేదా ఆయనకి? మీ నాన్నకి చెప్పక నాకు చెప్తావేమే నువ్వు? నాయనా, అసలు ఏమైంది? ఏంటి ఆ ముచ్చట చెప్పు. అమ్మని ఎందుకు కొట్టాల్సి వచ్చింది నువ్వు ఉత్త పుణ్యానికి? ఏం చేసిందా చెప్పుతే నువ్వు ఇట్లా దంతావు బిడ్డ. ఏమైంది? ఏమైంది చెప్పు ఫస్ట్. ఇప్పుడు పెళ్లికి అవసరం ఉన్నది అని అప్పు ఆడ ఈడ అడుగుతూనే ఉన్నా నేను రోజు.
సరే ఇక మీ అమ్మని గిట్ల ఎడికినా నన్ను 2-3 లక్షలు తీసుకురావే అంటే, ఓ అమ్మకు అన్ని పైసలు నా నుంచి ఏడైతుంది, పొదుపులో 50,000 ఇస్తున్నారు అని అంటే, సరే గవ్వన్న ఆసరైతాయి కదనే, మరి నీ చేతనైనంత అవి తీసుకురా, లేకుంటే ఇంకోవరైనా మీ దోస్తుల దగ్గర అడిగే, ఇంకా ఒక 50,000 1,00,000 మట్టం అవుతాయి, మెల్లగా కట్టుకుందాము అని చెప్తే ఏమన్నదా, ఏ బయట పైసలు ఏమోనయ్యా, పొదుపుల పైసలు తీసుకొస్తా మెల్లగా కట్టుకుందాం అని అన్నది. పొదుపుల పైసలు వచ్చినాయి అంట, వచ్చి ఇట్లా వారం రోజులు అయిందంట. మరి ఎటు పెట్టింది ఏం కథ, అందరేమో అప్పులు కట్టుకురంట, అవి ఇవి చేసుకురంట. మరి ఇది ఒక్క రూపాయి ఇట్లా నా కంట్లో పడనియ్యలే. వాళ్ళని అడిగితే ఇంకా రాలేదేందమ్మా పొదుపుల పైసలు, ఎప్పుడు రాపిచ్చిరు, నా కొడుకు లగ్గం పెట్టుకుంటున్నాము, ఏవి ఏం కథ అంటే, ఎప్పుడో వచ్చినాయి బావ అని ఒక ఆమంటది, ఎప్పుడో వచ్చినాయి అన్న అని ఇంకో ఆమంటది. దీన్ని అడిగితే రాలేదంటే రాలేదు అని అంటది. ఎట్లా చెప్పు తీసుకొని కొట్టాలా ఊరంతా తిప్పి దీని చెప్పు, ఈ అబద్ధాల మాటలు ఏడనేస్తుంది బిడ్డ. అవునా అమ్మ, నిజమేనానే? నిజంగా వచ్చినాయా మీ లోను? ఏడొచ్చినాయి బిడ్డ, రాలేదు. యువతో అది చెప్పింది. దీని మాటలు పట్టుకొని నన్ను ఎన్ని మాటలు అంటుండు, ఎన్ని దెబ్బలు కొడుతుండు. చూస్తున్నా. నాకు ఎవరి గురించి అవసరం లేదు. వాళ్ళని అడుగుదాంపా, వీళ్ళని అడుగుదాంపా, వాళ్ళింటికి వా, వీళ్ళింటికి వా అని అంటుండు. ఎవరింటికో పోయి అడిగేంత బాధ నాకేం పట్టలేదు. ఏమొద్దు, నేను మా అమ్మగారింటికి మా పోతా, నీతో సంసారం చేయను. ఏమన్నా చేసుకోరి, పెండ్లి మీరందరు కలిసి చేసుకోర్రి, నాకుతోనేం అవసరం మీకు. అగో చూసినవా లతమ్మ, ఏం మాట్లాడుతుందో చూసినవా? ఆలీలను అడుగుదామంటే వద్దంటది, మా పోత మా అమ్మగారింటికి అంటది. అంత దమ్ము ధైర్యం ఉన్నదైతే అప్పుడే అడగాలి కదా. పోయి అడుగుదాంపా, యువతో అది అన్నది, అడుగుదాంపా అని దాని ఇంటి ముందు తీసుకోవాలి. ఇది కావాల్సుకుని ఇస్తుంది బిడ్డ, ఏటో పెట్టింది పైసలన్నీ. చెప్పవా అని గట్టిగా అడుగుతున్నా, మళ్ళీ ఆఖరిసారి అడుగుతున్నా, గుడ్డలు తీసుకొని నరుకుతే ఏమనుకుంటున్నావు బిడ్డ? అవ పెళ్ళైన కానించి నిన్ను మనసు బాధ పెట్టుకుంటా, నిన్ను బాధ పెట్టుకుంటా సాదినా, ఒక్కనాడని ఒక దెబ్బేసిందా నీ చెంప మీద? అయినా కూడా నన్ను ఆట ఆడుకుంటూ ఎన్నిసార్లు ఓపిక పట్టినా, అట్లా కాదు ఇట్లా అనుకున్నా, ఎన్నిసార్లు మోసాలు చేసినావు, అట్లా కాదు ఇట్లా అనుకున్నా. ఇప్పుడు చూడు, పైసల విషయంలో, తప్పనిసరి విషయంలో ఇట్లా మాట్లాడుతున్నావు. చెప్పు, ఎటు పెట్టినో ఏం కదా, నిజాయితీగా చెప్పు. మరి నన్ను ఏమనొద్దు, నన్ను కొట్టొద్దు, తిట్టద్దు, నిజాయితీగా చెప్తా గాని. ఏమనని చెప్పు. ఏమనడని చెప్తుండు కదమ్మా నాయన. చెప్పు ఏమైంది? నేను పలానా రమేష్ గారికి 50,000 అప్పున్నా. 50,000 ఇస్తావా సస్తావా అన్న పాన మీద కూర్చుండు. ఏం చేయాలి అప్పుడు నేను? ఎటు నుంచి వచ్చేటి లేవు. నేను కష్టానికి పోతానా, పాడిపోతానా? నా కొడుకు అప్పుడప్పుడు 5,000 10,000 ఇస్తే జమ చేసేది, కట్టేది. ఇక చాలా రోజుల నుంచి కడతలేను. ఎట్లా చేయాలి ఏం కథ నాకు ఎటు అర్థం కాలేదు. ఆడు ఫిక్స్ చేస్తుండు, నీ కొడుకు పెళ్లి కాకుండా చూస్తా, నువ్వు చస్తావు చూడు అని నన్ను టార్చర్ చేస్తే, సప్పు దాకా లోన్ పైసలు ఎట్టిచ్చినా అట్లా తీసుకుపోయి అని పాడి మీద వేసి వచ్చిన. అప్పుడు నిమ్మలంగా ఊకున్నాడు. మరి ఆంతో నిమ్మలమైంది కదా, ఇక ఇంత ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయొచ్చు అనుకున్నా ధైర్యంగా, గాని ఇంత పని చేస్తావు అనుకోలే నేను. అగో చూసినావా బిడ్డ, దీని కథలు ఎట్లున్నాయో నేను చెప్పలేదా? ఇది అమ్మో, కేడీలకి కేడి నెంబర్ 1 ఇది. అబ్బా, మందిని ముంచి తెలివి మస్తున్నదిరా దీని దగ్గర. ఏందమ్మా, కనీసము మరి అప్పు తీసుకున్న సంగతి ఇంత ముందుకు నాయన కన్నా చెప్పాలి కదనే. నాయన చెప్పకుండా భయం అయితే అన్నతోనన్నా చెప్పాలి, లేకుంటే నాకన్నా చెప్పాలి. ఏం మీ అల్లుని కంటావా, ఆయనను షీప్ తీసి పడేస్తావు, ఆయనకేడే చెప్తావు, కానీ మాకన్నా చెప్పేది ఉండే. మరి ఇప్పుడు సడన్ గా 50,000 అంటే మామూలు విషయం అమ్మ? మనం ఇప్పుడు అత్యవసరం ఉన్నాయి పైసలు. మరి ఆ టైంలో నువ్వు గట్ల తీసుకుపోయి ఆగం చేస్తే ఎవరికైనా కోపం రాదా? మరి ఎట్లా కడతావమ్మా అవన్నీ? ఎట్లయిందిరా కట్టేది? అదే కష్టానికి పోయి కట్టుకుంటదేమో. మనకేం అవసరం, మనకు అవసరం లేదు, ఏమైనా చేసుకొని ఏమైనా కట్టుకొని. అగో, నెలకు 3,500 కట్టాలి. ఎట్లా కింద తెచ్చి కట్టాలి? నేను ఒక్కదాన్ని ఏ కష్టం చేస్తున్నాను కట్టాలి? ఈ అవ్వ ఏది మళ్ళొక సర్పు జరుస్తా బిడ్డ. మామ, ఊకో ఏమనకు, ఏదో తెలుసో తెలుగుకో చేసింది అత్తమ్మ, ఊకో. నువ్వు క్షమించకుంటే ఇంకోరు క్షమిస్తారు మామ. గట్ల మీద కూరుకుతావేంది? ఇంకా ఆమె బాధలు ఆమెకున్నాయి, అందుకే అట్లా చేసిందేమో, తీయరాదు. ఏటో ఆగమైతే చేయలే కదా. ఇప్పుడు ఆగం చేసినట్టే అల్లుడు, దీంతో ఏం చేయాలి? నీ అవ్వ, మీ అత్తమ్మ నిన్ను దేకదు కానీ నువ్వేమో ఇంకా కేసుకొస్తున్నావు అయ్యా మీ అత్తమ్మను. దీని గుణం మంచిది కాదయ్యా. ఇది కోడలు వస్తే కోడలు టార్చర్కే అనుగుతుంది, లేకుంటే అనగదు ఇది. ఎన్నడు మాడుతుందో ఏం కథనో. దీన్ని రోజు కొట్టే మొగడు దొరికితే మంచిగా ఉండదయ్యా. నేను ఏమన్నా అమాయకుని దొరికినాగా ఆట ఆడుకుంటుంది, తెలివి తప్పినని చేస్తుంది. ఇప్పుడు తెలివంతా బయట వాళ్ళే దీంది. అవ్వ తెలివి తప్పిన ముఖంలో చెప్పు. ఓ పెంటవ్వా, చిట్టికాడికి రావే, ఫోటోలు దిగాలంట. ఇంకెంతసేపు? ఫోటోలు లేవు, పొక్కలు లేవు, నడు వీడికెంచి. బద్మాష్ మొక్కలు మీసే పెట్టుకే నా మొగడు చూడు, నన్ను పల్ల కొడుతుండు, మాటలంటే మాటలు తిడుతుండు. చెప్పొద్దే బద్మాష్లారా, నా మొగన్ కంట్ల వాడొద్దేమో, నా మొగన్ చెవులకు పోవద్దే ఆ మాటలంటే ఇన్నరా? ఈ అవ్వ, ఏమేమయ్యిందో ఏం కథను మీకు? మా మొగన్కి చెప్పారు కదా, ఇప్పుడు చూడు భర్త పూజ చేస్తుండు నాది. దీని పాడుగాను, ఫోటోలు దిగాలి, అందరు ఉండాలి తప్ప, కానీ నేను లీడర్ అని నాకు చెప్తే
ఇదేంది సూటిపోటి మాటలు అంటుంది ఇంటి ముందరికి వస్తే. ఈ అవ్వ దీనికేంది నేను చెప్పేది, దాని ఇష్టం ఉంటుందా అని లేకుండా లేదు. ఓదినే పోతున్నావు, జరుండు ఇక్కడ రా ఒకసారి. ఏమొద్దు నాయనా, ఇప్పుడు నీతోని అట్లయింది ఇట్లయింది అని చెప్పింది అనుకో, నాతో పంచాయతీ పెట్టుకుంటుంది, నన్ను మాటలు తిట్టి పాడు చేస్తుంది. ఎందుకు వచ్చిన బాధ? నేను పోతున్నా, అది ముందే మంచిది కాదు, కంపనోరు మొకంది. హగు ఇంకేంటి, నేను చెప్పిన కదా, నేను చెప్పినాక ఇట్లా దాన్ని అడగాలని అంత కాయశం ఉన్నది. దానికి నీకేమన్నా సంబంధం ఉన్నదా ఏంది? దాన్ని కావలసుకొని పిలుస్తున్నావు ఇంట్లోకు. నీ అవ్వని బతుకుల చెప్పు, ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఆమెను అడుచుకుందాము, ఎంత కట్టాలి, ఏం కథ, ఎన్ని నెలలు కట్టాలని అడుచుకుందామని పిలిస్తే నువ్వేందే ఇంత పొడుగు అపార్థం చేసుకొని మాట్లాడతావు? నీకేమైనా దమాకున్నదా అని? నీ అవ్వ నాకెందుకున్నది దమాకు? నీకు, నీ కొడుకు, నీ బిడ్డకు, నీ అల్లునికి నీకే ఉన్నది దమాకు. నీ అవ్వ దీని దగ్గర ఉండు కంటే మూసుకొని ఇంట్లో ఇంతసేపు పండుకునేది మేలు. దీని దగ్గర ఉంటే నాకు దమాకత్త ఖరాబ్ అవుతుంది. ఎన్నెన్నో పెట్టుకున్నా, ఆ 50,000 ఇవి తేవాలి అవి తేవాలని ఎన్నెన్నో అనుకున్నా, ఆగం చేసి పడేసింది పా. ఇప్పుడు ఏమనంటే కష్టం ఉన్నది, మా అమ్మగారింటికి పోతా ఇచ్చిపెట్టి అని అంటది. ఇంకా పెళ్ళి ఎటు కాకుండా ఆగం ఆగం అయిపోతుంది. ఇక దీని పెళ్ళి అయిపోయేదాకా ఏమనద్దు. ఏందమ్మా గట్లనే నాయన నువ్వు చేసేది? కనీసం ఒక మాటలు చెప్పాలి కదమ్మా నాయనకు. ఎంత కోపం అవుతుంది చూడు మనిషికి. మొగోళ్లకు కోపం వచ్చిందాక ఆగరమ్మా. ఆగుకుంటూ కొన్నాడమ్మా, పల్ల పల్ల జార్చిండి ఈపుల పొంటి చెంపల పొంటి. ఏం చేయాలి? దావకనకన్నా పోయి చూపించుకుంటా. మా అమ్మగారింటికి పోయి ఒక 4-5 రోజులు ఉండొస్తా, గట్టయితే నిమ్మలమవుతుంది. అందరు గుద్దలు ఎంతదప్పుడు అందరు చక్కగా అవుతుంది. నేనుంటే నా విలువ తెలుస్తలేదు ఎవ్వరికి. ఏం మాట్లాడుతున్నావమ్మా? చేసిందంతా చేసి అట్లా చేస్తా ఇట్లా చేస్తా ఏంటని రూబా మాటలు? మరేంటి, నా పెళ్ళం ఉన్నదున్నట్టు చెప్పింది కదా అబద్ధం లేకుండా అని కొంచెమన్నా కనికరం ఉండాలి మనిషికి. చెప్పినా కూడా ఏం కోపం వస్తుంది చూడు ఆయనకు నా మీద. అంతగానం కోపము ఎవరి కోసమమ్మా? ఏమమ్మా, అప్పటి నుంచి మన ఇంట్లో నీదే నడిచింది, ఇప్పుడు నీదే నడుస్తుంది. హలో మేడం. ఓకే ఓకే మేడం, ఐఎమ్ కమింగ్ షూర్. ఓయమ్మో, ఇది ఎక్కడ ఇంగ్లీష్ బిడ్డ? అల్లునికి ఇంగ్లీష్ మాట్లాడడం కూడా వస్తుందా? చదువుకున్నాడమ్మా, ఎందుకు చదువుకోలేదు? నువ్వేమో ఈడ చదువుకున్నాడు, చదువుకున్న ముఖమూరే కనిపిస్తలేదు, ఎడ్డం తీరే కనిపిస్తున్నాడు అని అంటివి. చదువుకున్నాడమ్మా, ఆయనకి ఇంగ్లీష్ మస్తుకొచ్చు, నాకన్నా రాదు తెలుసా? ఓయమ్మో, ఇప్పుడే చూస్తున్నా బిడ్డ. అవుగాని ఇంగ్లీష్లో మాట్లాడుతుండు. ఎవరితోని అలా దోస్తులు గిట్లా అమెరికాలో ఉన్నారా ఏంది? వాళ్ళకి ఇట్లా ఫోన్ చేసిరా ఇట్లా? కాదమ్మా, మీ అల్లునికి డ్యూటీ వస్తుందంట, ఇంటర్వ్యూలు జరుగుతున్నాయంట, ఇంటర్వ్యూలలో పాస్ అయితే డ్యూటీ ఎక్కుడేనంట. ఏ ఊకో బిడ్డ, జోకులేయకు. ఇంతసేపు మీ నాన్నతోని ఇక అదో ఇదో బాధపడ్డా, ఇప్పుడు నువ్వు జోకులేసి నా దిమ్మ తింటున్నావు. చెప్పు చెప్పు ఏంది? అరే అమ్మా, ఉన్నదున్నట్టు చెప్తే మా ఆయన గురించి చెప్తే నీకు జోకులు అన్నట్టే అనిపిస్తుంది. జోకుగానే చేసి జోకుగా చూస్తారు, జోకర్ని చేసిర్రు ఆయనను. సరే సరే చూపిస్తాడు తీయమ్మ రేపు రేపు. ఏ గట్ల ఫీల్ కాకులేదమ్మా, ఏమైందిరా? ఒక్క మాట సరిగ్గా చెప్పు, నాకు అర్థమైతలేదు. అరే ఒక మాట 2 మాటలు నాకు రావమ్మా, ఒకటే మాట సూటిగా ఉంటది. ఏవ్వ, ఇక జాబ్ ఎక్కేది ఉన్నది, ఇంటర్వ్యూలో పాస్ అయితే అని చెప్పిన, పాస్ అయితే పోయినట్టు లేకుంటే లేదట్టు. హా, పట్నంలో పెద్ద పెద్ద కంప్యూటర్ కూర్చొని ఇంటర్వ్యూలు తీసుకుంటారు. వాళ్ళ పాస్ అయితే పోయినట్ట బిడ్డ? సినిమాలలో చూసినా మనకేమెరక గాని. అవునమ్మా, మరి ఏమనుకుంటున్నావు? బావ ఏం చదువుకోలే అన్నావు కదా, మస్తు చదివిండు ఆయన, 18 దాకా చదివిండు. ఓసిని పాడుగాను. మరి ఎన్నడు అనకపోయి బిడ్డ, నువ్వు అనకపోతివి, ఆయన అనకపోయే. ఎన్నడు పని పాట లేకుండా కూర్చుంటుండు, ఎప్పుడా ఫోన్ ముందర పెట్టుకుంటాడు అనుకున్నా గాని ఇదంతా కథ నడిపిస్తున్నాడు ఇంకా అలా కూర్చొని. ఓయమ్మో నయమే, వాళ్ళమ్మ 18 దాకా చదివిపించిందంటే గ్రేటేరో. ఇక వీళ్ళ అమ్మ ముందు నేనే కదా ఉత్తపాస్ దాన్ని. మరి ఏమనుకుంటావమ్మా? వీళ్ళ గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళేంది, వాళ్ళ విలువేంది, వాళ్ళ వేంజేంది తెలుసుకొని మాట్లాడాలమ్మా. ఎట్లా పడితే అట్లా ఎట్టికే ముఖం చూసి ఇడుచుడు మాటలు బంద్ చేసుకోమ్మా. బావ ముఖం అట్లా ఉంది కావచ్చు కానీ బాగా టాలెంట్ ఉంది తెలుసు ఆయనకు. నువ్వు ఎప్పుడు షీప్గా చూస్తావు, కానీ కోడు ఏం పడు ఉత్త పుణ్యానికి తింటుండంటే నువ్వు ఇల్లరిక ముంచుకున్నావు కాబట్టి సాగాలి, పెంచి పెద్ద చేయాలి, నీది బాధ్యత. మా పిల్లలు పుట్టేదాకా కూడా మొత్తం ఈడనే ఉంటాం మేము, కానీ నువ్వు పెట్టే టార్చర్కి ఉండలేమమ్మా, నిజం చెప్తున్నా. ఓయమ్మో లతమ్మ, ఈడికే టెన్షన్ లాగో గుండెకాడ నొప్పి లేచి పాడైతుంది. నువ్వు గిసంటి మాటలని టెన్షన్ పెట్టినావనుకో, ఇక నాకు హార్ట్ అటాక్ వచ్చి ఈడని పడిపోతా. ఏమనుకుంటున్నావు? నువ్వు లేనిది నీ బతుకం తల్లి, మీ నాయన చూసినావుగా, ఎవ్వరు లేనిది చూసి గొడ్డలు తీసుకొని నరికి నరుకుతాడు అసంటోడు. నువ్వు ఉండాలి తల్లి, నువ్వు ఉంటేనే నాకు ధైర్యము. ఇంకా అల్లుడుంటే అయితే ఆ జీతంతో మంచిగా బతకొచ్చు మనము. అగో ఇంకా అంటలేవు, జీతం ఎంత, జీతం నాకు ఇస్తే బాగుండని ఇంకా అది ఇస్తలేవు, జీతం ముచ్చటని చూస్తున్నా. తీసినావు కదా? అవునమ్మా, బావకొచ్చే జీతము బగ్గా వస్తుంది, దాంతో మంచిగా బతకొచ్చు. నువ్వు చీరల మీద చీరలు కొనొచ్చు, సొమ్ముల మీద సొమ్ములు కొనొచ్చు. ఇక నేను నీతో పాటు ఒక మళ్ళీ రావచ్చు కదా. అవును బిడ్డ, ఇవన్నీ ఊహించుకుంటేనే ఎంత బాగున్నాయో. అమ్మో దేవుడా, అమ్మ మైసమ్మ తల్లి, పోషమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి,
ఈ ముచ్చట నిజంగాని తల్లి నా అల్లునికి జాబ్ రాని తల్లి. ఆ, అదేందమ్మా ఇప్పటిదిప్పుడే మళ్ళీ డల్లుగా అయిపోయినవేంటే? మరి ఏం చేయాలి బిడ్డ? నా అల్లునికి డ్యూటీ వచ్చి డ్యూటీకి పోతే నేను చిన్న చిన్న పనులు ఎవరికి చెప్పుకోవాలి? నాకు నేను చెప్పిన పని ఎవరింటారు? మీ అన్న అంటవా ఆడి పనికి పోయి ఎప్పుడు వస్తాడో తెలియదు. ఇక నువ్వంటవా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళవు, హీరోయిన్ లెక్క వేస్తావు, బిల్డప్ ఇస్తావు. ఇక మీ నాయన అంటవా అన్నతోనే ఎప్పుడు మంచిగా ఉంటాడో ఎప్పుడు పని చదివించుకుంటాడో నాకే తెలియదు. నా అల్లుడు చిన్నదానికి పెద్దదానికి నన్ను చూసుకునేది. నాకు ఏ పని పడ్డా తీసుకుపోయేది దావకనకు గోళీలకు అన్నీ ఆయననే చూసుకునేది పెద్ద మనిషి లెక్క. నా పెద్ద కొడుకు లెక్క చూసుకున్నా కానీ ఇప్పుడు డ్యూటీకి పోతే ఎట్లా బిడ్డ నా బతుకు? అదే బాధ అనిపిస్తుంది. ఎట్లయితే ఏముందతి డ్యూటీ చేసుకొని వచ్చి ఆయన పైసలతోనే గోళీలు ఆయన పైసలు పెట్టే దావకన్లో చూపించి నన్ను ఏడుకంటానికి పొద్దుకంగా తీసుకుపోయినా సరే, ఎట్లయినా సరే బిడ్డ. మళ్ళీ సామాన్లకు నాకు చేతులకు ఇంట్లోకి ఇంత పైసలు ఇస్తే చాలు, ఇంకా ఆశలేం లేవు బిడ్డ. గంతే ఇక ఇల్లరిక ముంచుకున్నప్పుడు ఆ మాత్రం నేను కొడుకు లెక్క చూసుకున్నాగా ఇన్ని రోజులు ఆయన తల్లి లెక్క చూసుకోవాలి కదా. తల్లి లెక్క పెత్తనం నాకు ఇయ్యాలి కదా బిడ్డ. అబ్బబ్బబ్బా అమ్మ, ఈ దేశం మీద ఏదైతే పెద్ద అవార్డు ఉంటుందో అది నీకే ఇయ్యాలి. మస్తు సూట్ అవుతుంది పా. ఇగో ఎట్లుందిలా అయ్యాక మన వీడియో మనల్ని నచ్చింది అనుకుంటున్నాం. నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ చేయండి దోస్తులు. ఇంట్రెస్టింగ్ గా ఉంది సిరీస్, చాలా బాగుంది పెంటక అని కొంతమంది కామెంట్లు చేస్తారు. కొంతమంది మా సాగదించండి పెంటక, సాగదీయకండి పెంటక అని కొంతమంది చెప్తారు. సారీ దోస్తులు, ఇలా సాగ తీసుకుంటేనే ఇంట్రెస్ట్ వస్తుంది. ఏకదం ఒకటే పార్ట్ తీసుకొస్తే మీకు అర్థం కాదు దోస్తులు. అందుకే ఎలా అయితే సిరీస్ బాగుంటుందో అలానే మీకు ఇష్టమైన విధంగా కష్టంగా వీడియోస్ రెడీ చేసి మీకోసం తీసుకొస్తున్నాం. కాబట్టి ఒక వీడియో అవుట్పుట్ బయటికి రావాలంటే చాలా కష్టం ఉంటుంది దోస్తులు దాటి వెనకాల. అందుకే చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని ఎంతో కష్టపడి డైలీ 2 వీడియోస్ పెడుతున్నాం. కాబట్టి మీ సపోర్ట్ మాపై ఎప్పుడు ఉండాలి దోస్తులు. సరే దోస్తులు, ఉంటాం. వల్ల మరొక మంచి కంటిన్యూషన్ వీడియోతో ఈవినింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తున్నానండి, సపోర్ట్ చేస్తున్నానండి. స్వీటీ భాష. బాయ్, అందరికి మళ్ళీ కలుద్దాం.